వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మాజీ వవేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, అలాగే నిన్నటి వరకు వైసీపీ నాయకుడిగా ఉన్న సూరా శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రధానంగా ప్రసన్న కుమార్ రెడ్డితో మీరు విభేదించడానికి కారణం ఏంటి? చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి. అంటే మాకున్న సాన్నిహిత్యం, మాకున్న అనుబంధం 25 సంవత్సరాలు. సరే, ఒక వ్యక్తికి మన మీద కొంత ఇది వచ్చినప్పుడు ఆ చిన్న గ్యాప్ని ప్రొలాంగ్ చేసుకుంటూ 2 years అయిపోయింది. ఆ గ్యాప్ ఒకదానికి లింకప్ అయిపోయి 2 years నుంచి ఇద్దరం గ్యాప్ అయిపోయాం. కంప్లీట్గా ప్రసన్న కుమార్ దగ్గర నుంచి మొన్న వద్దనుకొని టీడీపీలో జాయిన్ అయ్యాం. అంటే ప్రధానంగా వైసీపీలో ఉండేటప్పుడు మీరు ఒక కీలక నాయకుడిగా ఉన్నారు. మీరు ఇక్కడ బుచ్చిరెడ్డిపాళెంలో తీసుకుంటే 13,000 మెజార్టీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి రావడంలో కొంత మీ పాత్ర కూడా ఉందని చెప్తున్నారు. సో ఈసారి ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు? నేను 2004 నుంచి ప్రసన్న కుమార్ రెడ్డికి మండలంలో అన్నీ నేనే చూశాను. పార్టీ పరంగా సంబంధించినటువంటి ఏ ఉన్నా కూడా 2004 నుంచి 2019 ఎలక్షన్ వరకు, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ అన్నీ కూడా నా ఆధ్వర్యంలోనే నేనే చేశాను. ఇప్పుడు కూడా బుచ్చిరెడ్డిపాళెం మండలం ప్రసన్న కుమార్ రెడ్డికి మెజార్టీ తెచ్చామే తప్ప ఎప్పుడు కూడా మెజార్టీ తగ్గలేదు. లాస్ట్ టైం అయితే 11,850 ఓట్లు మెజార్టీ తెచ్చాం. జెడ్పీటీసీ కానీ, అదేవిధంగా ఎంపీటీసీలు కానీ అన్నీ కూడా దాదాపు వైసీపీకి వచ్చేటట్టు చేయగలిగాం. నాకు అంత ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చున్నారు పార్టీలో, నేను అట్టే చేశాను. కాకపోతే ఈ మనస్పర్ధలు, ఈ పార్టీలో కొత్తగా చేరిన వాళ్ళు కొంత అవగాహన లోపం, వాళ్ళు ఏదో కొంత ఎమ్మెల్యే గారికి చెప్పడం. సరే, ఏదైనా కానీ ఒక వ్యక్తి నమ్మకం మనం కోల్పోయిన తర్వాత ఇంకా మనం ఉండడం కరెక్ట్ కాదని చిన్న మాటకాడే నేను 2 సంవత్సరాల క్రితమే విభేదించి, అధికారం ఉన్నా కూడా నేను 2 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యే గారికి గ్యాప్ ఇచ్చి నేను పోవడం మానేశాను. టోటల్గా పార్టీ కార్యక్రమాలకు కూడా నేను పోకుండా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, దినేష్ గారి ఆధ్వర్యంలో మండల నాయకులందరూ కోరిక మేరకు వాళ్ళందరి సంక్షేమం వాళ్ళు తీసుకుపోయి నన్ను విజయవాడలో బాబు గారి ఇంటి దగ్గర నన్ను పార్టీలో చేరడం జరిగింది. అంటే ఒక చిన్న మాట, కేసుల వరకు వెళ్ళి మీ మీద, సో ఈ కేసుల వరకు వెళ్ళడానికి ఆ చిన్న మాట ఏంటి? అన్నమాట అంటే మనస్పర్ధలు అంతే. మనం ఏదో సంపాదించేసాం కోట్లు అనేది పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు. నేను కోట్లు సంపాదించుకున్నానో పాంగొట్టుకున్నానో మండలంలో ఉండే వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. రిజర్వాయర్ దగ్గర నుంచి రేబాల దాకా నేను ఎన్ని సైట్లు అమ్మానో, ఎన్ని ప్రాపర్టీస్ అమ్మానో ఎన్నో అడిగితే ఎవరిని అడిగినా చెప్తారు. చిన్నపిల్లడిని అడిగినా చెప్తారు నేను సంపాదించుకున్నాను, చేసుకున్నాను. సరే, నేను ఒక నెల్లూరులో మాగుంట్లేట్లో ఒక ఇల్లు కొన్నా. ఆ ఇంటి కాడి నుంచి ఏదో నేను సంపాదించేసుకున్నానని కొంత అపోహ. తర్వాత ఏంటంటే ఏదో మనం డామినేట్ చేస్తామని ఏదో వర్షంలో ఈ కొత్తగా చేరిన వాళ్ళందరూ, ఈ టీడీపీలో ఉన్న వాళ్ళందరూ నేనే తీసుకొచ్చాను. కానీ వాళ్ళ ఆధిపత్యాల కోసం వాళ్ళు జరగడం వల్ల వాళ్ళు మాటలు కొంత విన్నాడు. నేను దాన్ని ఏంటంటే క్లారిఫై ఒకసారి అడిగాను, క్లారిఫైకి ఆయన పిలవలేదు. సరే, నేను ఇంకా ఎందుకని మానేసా. తర్వాత నేను కూడా రాజకీయాలు ఎందుకు మానుకుందామని అనుకున్నా. కానీ నన్ను పార్టీలకి ఇది లేకుండా ఉంచాలనే ఆలోచన అతనికి లేదు. నన్ను అన్నిట్లో ఇబ్బందులు చేస్తా ఉన్నాడు. ఆఖరాకి నా మీద కేసులు కూడా బనాయించాడు. ఇంకా ఆ విషయంలో నేను ఒక బేసు, నాకు ఒక స్టామినా కావాలా, నాకు కూడా ఏడైనా ఒక బేస్ కావాలి. కాబట్టి ఆ బేసు టీడీపీలో అయితే న్యాయం జరుగుతుంది. కాబట్టి యువకుడు 2 సంవత్సరాల నుంచి నియోజకవర్గం మీద అల్పేరకని పోరాటం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా యువ నాయకుడికి మనం కూడా ఒక తోడ్పాటు చేస్తే, మనం కూడా ఒక చేస్తే, ఏదో మనకు తగ్గట్టు మనం కూడా ఏదన్నా తోడ్పాటు చేస్తే కొంత హెల్ప్ అవుద్దనే ఉద్దేశంతో నేను టీడీపీలో చేరడం. నేను కూడా 2012 వరకు టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తిని. కాకపోతే ఆ రోజు వ్యక్తిగత ఇదితో ప్రసన్న కుమార్ రెడ్డి గారితో ఉన్నటువంటి సంబంధాలు, ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల ఆ రోజు ఆయనతో వెళ్ళిపోయాను. నేను కూడా జీవితంలో ఒకే వ్యక్తి కింద, ఒకే నాయకుడి కింద పార్టీ అనేది ఒక బేస్ మీద ఉండాలని ఆ కోరిక ఉండింది. కాకపోతే అది దైవ నిర్ణయం. మరి ఏ రోజు ఏం జరగాలన్నది జరిగింది. కాబట్టి నేను కూడా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు ప్రసన్న కుమార్ని విడిపోతానని. కానీ ఆ విధంగా ప్రధానంగా అవినీతి ఆరోపణలు మీ మీద చేయడానికి కారణం ఏంటి? ఎందుకు వచ్చాయి అవినీతి ఆరోపణలు? నేను అవినీతి చేసింది ఏం లేదు, ఎవరిని అడిగినా చెప్తారు. కాకపోతే ఏంటంటే మనం ఈ వర్క్లన్నీ చేసింది నేనే. ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ కానీ, పార్కు కానీ, సీసీ రోడ్స్ కానీ ఇట్లన్నిటి బిల్స్ కూడా కాలా నాకు. దాని మీద నాకేం మిగిలి దాంట్లో ఉంటే ఆ వడ్డీలు కట్టుకోవాల్సి వస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరే చూస్తూ ఉన్నారు.
ఇప్పుడు కూడా ఆ పార్టీలో నుంచి నేను బయట వచ్చాను. ఈ ప్రాంసన్ నోట్లు ఇవన్నీ కూడా బయటికి తీస్తూ ఉన్నారు. నేను ఇంకా కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇవే కాదు 4.5 కోట్లు నేను అప్పున్నా ఎమ్మెల్యే గారు, కావాలంటే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చుకో, వాళ్ళని చేత కూడా కేసులు పెట్టించుకో. నేనైతే ఇవ్వబడలేదని నేను చెప్పడంలా. నేను వర్కులు చేశాను, బిల్స్ రాలేదు, నేను అవి వచ్చిన తర్వాత లేదు రావు అని ఉద్దేశం ఉంటే నేను ఏదో ప్రాపర్టీలు అమ్మైనా ఇస్తానే తప్ప ఇది మంచి పద్ధతి కూడా కాదు. ప్రాంసన్ నోట్లు లేదు, అప్పులు అందరూ చేస్తారు. నేను కూడా అప్పులు ఉన్నాను. నేను ఇంకా అదే కాదు 1.5 కోటి అప్పు, 4.5 కోటి ఉన్నాను. అంటే మీరు 4.5 కోటి అప్పు ఉన్నారన్నారు, పనులు చేయించారు కదా, ఎంత బిల్లులు పెండింగ్ ఉంది? నాకు ఎంత ఒక 10% 20% వచ్చినాయి బిల్స్. మొత్తం బిల్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి. ఈవెన్ సార్ 6-7 కోట్లు నా బిల్స్ అట్టే ఆగిపోయి ఉన్నాయి. టీడీపీలోకి వచ్చారు కదా, టీడీపీలో దినేష్ రెడ్డి విజయం కోసం ఏ విధంగా కృషి చేయబోతున్నారు, ఎంత మెజార్టీ తీసుకురాబోతున్నారు? నా శక్తి ఉంచిన లేకుండా నాకు ఏడ అవకాశం ఉన్నా ఎక్కడ ఏది ఉన్నా కూడా శక్తికి మించి దినేష్ రెడ్డి గెలుపుకి పోరాడతానని చెప్పి మనం చేస్తాం. ఏ విధంగా ఉంది బుచ్చి నియోజకవర్గంలో మీ దీంట్లో తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి? బుచ్చిరెడ్డిపాలెం మండలంలో టీడీపీకి ఓటు వేయాలంటే ఒక ఎదురు ఇదినట్టు, కానీ ఈ టర్మ్ మాత్రం ఖచ్చితంగా టీడీపీకి బుచ్చిరెడ్డిపాలెం మండలం మంచి మెజార్టీతో దినేష్ రెడ్డికి రాబోతా ఉంది. ఇది నగ్న సత్యం. ఇది ఎన్నో రోజులు కూడా లేదు, కరెక్ట్గా 60 రోజులు. ఇది ఈ 60 రోజుల్లో ఖచ్చితంగా దినేష్ రెడ్డికి మంచి మెజార్టీ రాబోతుందని చెప్పి మనం చేస్తాం. అంటే ఇంతవరకు వైసీపీ కండువా కప్పుకున్నారు, వైసీపీకి ఓటు వేయని ప్రచారం చేశారు. సో ఇప్పుడు టీడీపీ కండువా కప్పుకొని ముందుకెళ్తూ ఉన్నారు. సో ప్రజలు మిమ్మల్ని స్వాగతించే పరిస్థితి ఉందా? ప్రజలే చెప్తున్నారు, ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు ఎట్టున్నావు ఆ పార్టీలో అని, ఆయనతోటి ఎట్టున్నావు ఈ విధంగా ఉన్న వ్యక్తిత్వాన్ని వాళ్ళే అంటున్నారు. నేను చెప్పక్కర్లేదు, ప్రజలకి అర్థమైంది ఈ వారం 10 రోజుల్లో చేసినటువంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి. వ్యక్తిగతంగా ఎవరెవరు మనోగతం, వాళ్ళ ఎవరెవరు వ్యక్తిగత విషయం, ఎవరెవరు ఇష్టాయిష్టాల మీద పార్టీలు మాత్రమే, కానీ ఈ విధంగా హరాస్మెంట్లు చేయడం, ఈ విధంగా చేయడం కరెక్ట్ కూడా కాదు. అయినా నేను అన్నిటికీ ఓర్చుకున్నా, కానీ పైన దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడే నిర్ణయిస్తాడు. ఆయన ఈ మధ్య భగవద్గీతలో కొన్ని ఏదో శ్లోకాలు కూడా చెప్పాడు. ఈ మధ్య చెడపకరా చెడేవన్నట్టు, ఎవరు జడపాలుతారో ఎవరు చెడిపోతారో అనేది దానికి వర్తిస్తుంది. ఖచ్చితంగా ఆ శ్లోకం అయితే వర్తిస్తుంది. దీంట్లో ఎలాంటి తేడా లేదు. నిన్ను జడపాలని నేను ఉంటే నేనే చెడిపోతాను, నన్ను జడపాలని ఉంటే నువ్వే చెడిపోతావు. కానీ నువ్వులాగా నాశనం అయిపోవాలని నేనైతే కోరుకోను, నువ్వు కూడా బాగుండాలని కోరుకుంటాను, కానీ చెడిపోవాలని అయితే కోరుకోను. కాకపోతే చేసిన పనులకి దానికి తగ్గ శిక్ష వేయమని మాత్రం దేవుడిని అయితే కోరుకుంటున్నాను నేను. సో మొత్తానికి ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నాడో తన మిత్రత్వం వల్ల ఆయన బాగుండాలని కోరుకుంటున్నారు. చేసిన దానికి శిక్ష పడితే సరిపోతుందని చెప్పి ఆయన అయితే భావిస్తున్నారు. అదేవిధంగా అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నారు. అవినీతి ఆరోపణలు చేసి తాను డబ్బు సంపాదించుంటే అప్పులు చేయాల్సిన అవసరం లేదు, దాదాపుగా కోట్ల రూపాయల అప్పు ఉన్నానని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా బిల్లులు ఏవైతే ఉన్నాయో సుమారుగా 6 నుంచి 7 కోట్ల వరకు బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఎవరికి కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఆ పనులని కూడా తీరుస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు. కెమెరామెన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్ సాస్ టీవీ.